Yes, very good afternoon friends. Welcome to Sundar Innovations. Dear friends, మనం ఈరోజు సుందర్ కార్బన్ యాంటీ డాట్ టెక్నాలజీని టయోటా ఫార్చునర్ వెహికల్ 2.8 లీటర్ ఇంజన్కి మనం చేస్తున్నాం మిత్రులారా. సో సాధారణంగా దీని యొక్క అవసరాలు ఏంటి, ఇది ఎందుకు ఆటోమొబైల్లో దీని యొక్క ఆవశ్యకత ఉంది అనే దాని మీద మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. అండ్ వెహికల్ ఏసీ రన్ అవుతుంది. ఇప్పుడు కొంచెం సేపు ఆపగలుగుతావా అంటే వర్గం నాయిస్ కూడా బాగా అర్థమవుతుంది మనకి. సో నియర్ అబౌట్ వెహికల్ ఇప్పుడు ఎంత తిరిగిందన్నా? 1,20,000. ఒకసారి యాక్సలరేషన్ చేస్తావా? వెహికల్ స్మోక్ ఎలా రిలీజ్ అవుతుందో కూడా ఒకసారి మనం చెక్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. చేయండి. స్మోక్ అయితే తక్కువగానే ఉంది అండ్ వెహికల్ నాయిస్ అయితే కొద్దిగా లిటిల్ బిట్ నాయిస్ మనకు తెలుస్తూ ఉంది మిత్రులారా. సో వితిన్ 10 minutesలోనే వెహికల్లో వాల్యూస్, చాలా అద్భుతమైన వాల్యూస్ రావడం అనేది మనం ఇప్పుడు గమనించవచ్చు. సో ఆ విధానాన్ని మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. సుందర్ కార్బన్ యాంటీ డాట్ అనేది నియర్ అబౌట్ మనకి ఇప్పటికి సుమారు 8 సంవత్సరాల నుంచి మార్కెట్లో రన్నింగ్లో ఉంది. సో ప్రతి వాహనదారుడు కూడా ఎదుర్కొంటున్న సమస్య ఏంటయ్యా అంటే మెయింటెనెన్స్. ఈ మెయింటెనెన్స్ అనే ప్రాబ్లమ్ని మనం ఛేదించాలి అంటే ఏదో ఒక మెటీరియలైజ్ కావాలి. ఎందుకు మెయింటెనెన్స్ వస్తూ ఉంది అనేదాన్ని మనం అర్థం చేస్తే, 1 లీటర్ డీజిల్ లేదా పెట్రోలు మనం ఇంధనంగా వాడుతున్నప్పుడు వాహనంలో సుమారు అది 600 గ్రాముల కార్బన్ డయాక్సైడ్ అండ్ మోనాక్సైడ్ కింద మారుతుంది. అంటే ఇది సుమారు 20,000 లీటర్ల గాలితో కలిసి సుమారు 18,000 లీటర్ల గాలిని ఈ 600 లీటర్ల కార్బన్ డయాక్సైడ్ తోటి నింపుతుంది. అంటే 1 లీటర్ పెట్రోలు, డీజిలు దాదాపు 1/2 కిలో పైన, అంటే 600 గ్రామ్స్ పైన కార్బన్ డయాక్సైడ్, మోనాక్సైడ్, టాక్సినైడ్ గ్యాసెస్ ఎయిర్లోకి రిలీజ్ చేస్తున్నాయి అనేది ఇప్పటికీ మనకి ఏఆర్ఐ కానీ లేకపోతే ఆటోమోటివ్ రీసెర్చ్ బేసిస్లో ఉన్న ఆర్గనైజేషన్స్ అన్నీ చెప్తున్నమాట. అంటే ఇంత కార్బన్ డయాక్సైడ్ ఎయిర్లోకి వెళ్ళిన తర్వాత ఎయిర్లో వాల్యూస్ ఎలా మనకి మంచి వాల్యూస్ వస్తాయి అనే దాన్ని మనం ఆలోచిస్తే ఎట్టి పరిస్థితుల్లో మనకి మంచి వాల్యూస్ కాదు కదా. ఎయిర్లో చాలా పొల్యూటెడ్ మెటీరియల్ పెరుగుతూ ఉంది, గ్లోబల్ వార్మింగ్ పెరుగుతూ ఉంది, అనేక రకాలైన ఎయిర్ మ్యుటేషన్స్ అనేవి మనకు జరిగి అనేక వాతావరణ భౌగోళికమైన మార్పులు అనేవి మనకు జరుగుతూ ఉన్నాయి. సో వాటిని కూడా మనం తగ్గించుకోవాలి అని కనుక అనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో మనకి దీనికి అనుకూలమైన టెక్నాలజీ ఇప్పటికీ డెవలప్ అవ్వలేదు. అది మనం BS1 నుంచి BS10 వరకు ఇప్పుడు రాబోయే జనరేషన్ వెహికల్స్ వరకు కూడా మనం లెక్కించిన ఈ అవకాశం లేదనే ఉద్దేశంతో ఎలక్ట్రిసిటీ వెహికల్ మీదకి టెక్నాలజీ వెళుతూ ఉంది. అంటే ఎలక్ట్రిసిటీ వెహికల్ వల్ల మనకి పర్యావరణం హాని కాదా అంటే, ఎలక్ట్రిసిటీ ఛార్జ్ చేసేటప్పుడు, ఎలక్ట్రిసిటీ తయారయ్యేటప్పుడు, ఆ పవర్ బ్యాంక్స్ రీసైకిల్ చేసేటప్పుడు కూడా అతి దారుణమైన పొల్యూషన్ అనేది అందరికీ వస్తుంది అనేది, రిలీజ్ అవుతుంది అనేది కూడా అందరికీ తెలిసిన వాస్తవమే. సో కాబట్టి ఇక్కడ మనకు కావాల్సింది వాహనదారులకు అందరికీ కూడా వెహికల్ యొక్క వాల్యూస్, కంఫర్ట్స్ అన్నీ కూడా కన్స్ట్రక్టివ్గా ఉండటమే కావాలి. సో అది ఎలా సాధ్యమవుతుంది, ఏ విధమైన టెక్నాలజీతో అది సాధ్యమవుతుంది అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. ప్రతి వాహనదారుడు తన యొక్క వాహనం యొక్క విలువల్ని కోల్పోతున్నాడు. ఆ కోల్పోయిన దాంట్లో నుంచి ఎంత నష్టపోతున్నాడు అనేదాన్నే మనం ఒకసారి పేపర్లో పెడితే ఈ వాహనం సుమారు 1,00,000 కిలోమీటర్లు తిరిగింది. అంటే
1,00,000 కిలోమీటర్లు అంటే పర్ కిలోమీటర్కి 10 రూపీస్ యావరేజ్ ఫ్యూయల్ ఎక్స్పెండిచర్ అవుతుంది, 2 రూపీస్ మెయింటెనెన్స్ ఖర్చు అవుతుంది. అంటే సుమారు 12 లక్షల రూపాయలు ఈ వెహికల్కి మెయింటెనెన్స్ ఇప్పటికే ఖర్చు అయిందనేది యథార్థమైన వాస్తవం. ఈ 12 లక్షల్లో మనకు ఒక 20% ఎఫిషియన్సీ మనకి మిగిలితే అది ఒక మంచి ఎన్విరాన్మెంటల్ సైన్స్, అంటే వాతావరణానికి మంచి జరుగుతుంది, వాహనానికి వాహనదారుడికి కూడా మంచి జరుగుతుంది. ఇదే 12 లక్షల్లో 40% మనకి మెయింటెనెన్స్ వాల్యూ మనకు వస్తే అది ఇంకా ఎక్కువ వాల్యూస్ని మనకు అందజేస్తుంది. ఈ విలువల్ని మనం ఎలా తీసుకోగలం, అసలు తీసుకోగలమా లేదా అనేదాన్ని ఇప్పుడు మీకు అనేక లైవ్ల్లో కూడా మనం చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. యాంటీడాట్ ద్వారా ఫస్ట్లో మనం కేవలం 20% ఎఫిషియన్సీని మాత్రమే తీసుకున్నాం. ఇప్పుడు యాంటీడాట్ ప్లస్ ద్వారా 40% మైలేజ్ని మనం తీసుకుంటున్నాం. సో కస్టమర్ కోరిక మీదకి దీనికి మనం యాంటీడాట్ మాత్రమే వేస్తున్నాం. సో అది మీకు లైవ్ ద్వారా చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నాం మిత్రులారా. కొంచెం మట్టి సో వాహనదారులందరికీ కూడా ప్రతి వాహనాన్ని కూడా మనం రన్నింగ్లు చేసేటప్పుడు, వాహనాన్ని వాడేటప్పుడు ఖచ్చితమైన మెయింటెనెన్స్ అనేది మనకు వస్తుంది. మెయింటెనెన్స్ లేకుండా చేయగలిగితే ఏదైనా దాన్నే 100% క్వాలిటీ ఇంజనీరింగ్ ప్రకారం 100% బిల్డింగ్ టెక్నాలజీ అంటాం దాన్ని. ఇక్కడ మెయింటెనెన్స్ లేకుండా ఉండే వెహికల్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి ప్రస్తుతానికి మార్కెట్లో అవకాశం లేదు. కానీ ఫుల్ ఫినిష్డ్ గూడ్ అనేది మనకి మెయింటెనెన్స్ లేకుండా ఉండే వెహికల్ మాత్రమే. దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ట్రైన్స్, ఓకే, ఎలక్ట్రికల్ ట్రైన్ ఉంది, దానికి మెయింటెనెన్స్ లేదు. అదేవిధంగా ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. మనకి మార్కెట్లో కొన్ని అంటే బ్యాటరీ రన్నింగ్ మూవ్మెంట్ వెహికల్స్ అనేవి మనకు కొన్ని టూల్స్ ఉన్నాయి, ఆ టూల్స్ కూడా మెయింటెనెన్స్ లేవు. మాన్యువల్ టూల్స్ ఉన్నాయి, అసలు మెకానికల్ ఆపరేషన్స్ తోటి జరిగే టూల్స్ కొన్ని ఉన్నాయి. అంటే మనం టైర్లు ఓడదీయడానికి ఎయిర్ గన్ ఉంది, ఎయిర్ గన్కి దేర్ ఇస్ నో మెయింటెనెన్స్, దానికి ఎంత వాడితే ఎంత పెట్టాలి ఇవన్నీ చేయాలనేది లేదు. బట్ ఇలాంటివి మనం టెక్నాలజీ రూపంలో తీసుకొస్తే ఆధునికత అంటారు దాన్ని. సో అలాంటి ఆధునికత కోసమే మనం ఎదురు చూస్తూ ప్రతి వాహనానికి కూడా ఒక కొత్త విలువల్ని అందించే విధంగా ఇక్కడ జరుగుతున్న ఆటోమొబైల్ ఇంజనీరింగ్ రంగంలో BS1 నుంచి BS2, BS3, BS4, BS5, BS6, ఇప్పుడు 6.1, 6.2, BS7 కూడా స్టార్ట్ అవుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి వాహనదారుడు కూడా ఎదుర్కొంటున్నది ఏంటయ్యా అంటే వెహికల్ యొక్క మైలేజ్ తగ్గిపోవటం. కొత్త వెహికల్ బాగానే వస్తుంది, తర్వాత రన్నింగ్లో ఆటోమేటిక్గా మైలేజ్ పడిపోతుంది. అదేవిధంగా ఇంజెక్టర్లు కంప్లైంట్స్ ఎక్కువ వస్తాయి. అదేవిధంగా ఇంజన్ హీట్ అనేది కొత్త వెహికల్స్లో ఇప్పుడు BS2, BS 6.2, 6.4 ఇలాంటి 7.2 వెహికల్స్లో ఎక్కువ కంప్లైంట్స్ జరుగుతూ ఉన్నాయి. బైకుల్లో అయితే, టూ వీలర్స్లో అయితే చెప్పడానికి అలుగుగానన్ని కంప్లైంట్స్ అయితే ఉన్నాయి. అంటే ఇవన్నీ దేన్ని బేస్ చేసుకొని ఉన్నాయి? వాహనదారుడికి టెక్నాలజీకి మధ్యలో ఎన్నో రకాలైన కీలకమైన అంశాలు ఉన్నాయి. వీటిని మనం మార్పు చేసుకోగలిగితే, ఆ దశని మనం మార్పు చెందించుకోగలిగితే ప్రతి వాహనదారుడికి కూడా ఇది ఆదాయం అవుతుంది. ఈ ఆదాయంతోనే ఆ BS1 నుంచి BS10 వరకు కూడా ప్రతి వాహనదారుడికి కూడా ఈ యాంటీడాట్ ప్లస్ అనే ఈ రెండు టెక్నాలజీస్ కంబషన్ ఎఫిషియన్సీని పెంచుతాయి. ముఖ్యంగా మీ జేబులో నుంచి ఖర్చు పెట్టే మీ డీజిల్ ఒక 20% నుంచి 40% ఎఫిషియన్సీ మీకు రావటం అంటే ఈరోజు ఏ మెకానికల్ ఇంజనీర్ కానీ, ఆటోమొబైల్ ఇంజనీర్ కానీ నేరుగా మీకు వాహనం అమ్మిన వ్యక్తి కానీ మీకు ఎక్స్పీరియన్స్ ఇవ్వలేని పరిస్థితి. సో అలాంటి పరిస్థితిని మనం మెరుగుపరుచుకుంటే మన ఖర్చులోనే మనం కొంత ఆదాయాన్ని మనం తీసుకునే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఆ ప్రయత్నంలోనే 100% సక్సెస్ అయ్యాం. ఇప్పుడు ప్రస్తుతం మనం ఆటోమొబైల్ నుంచి ఏవియేషన్కి వెళ్తున్నాం, నావియేషన్కి వెళ్తున్నాం. అలాగే ఇండస్ట్రియలైజేషన్లో పవర్ను కూడా మనం హైడ్రోజన్ తోటే తయారు చేస్తున్నాం. 1 మెగావాట్ పవర్ స్టేషన్స్ అనేవి మనం ఇప్పుడు ప్రస్తుతం ఇండస్ట్రియలైజేషన్లో రెన్యూబుల్ ఎనర్జీ మినిస్ట్రీ కూడా మన ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. ఇలాంటివి ఎన్నో టెక్నికల్ అప్డేట్స్ తోటి మనం టెక్నాలజీ రంగంలో ఉర్రూతలు ఇస్తున్నాం. ఇది ప్రజలందరికీ తెలియాలని మనం అనేక లైవ్స్లో కూడా ప్రతి విధానాన్ని కూడా మనం
తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తున్నాము. నియర్ అబౌట్ యాంటీ-డాట్ ఒక 10 to 15 మినిట్స్ వరకు మనం ఆపరేటింగ్ కండిషన్లో చేయగలిగితే దట్ ఈస్ అ గుడ్ కండిషన్ టు ద ఇంజిన్ హెల్త్. ఎందుకు అంటే ఇక్కడ మనం ఎక్కించే మెటీరియల్ ఏదైతే ఉందో ఇది ఇంజిన్లోకి వెళ్ళి 10,000 ఆర్పిఎంలో టైంలో అది ఆక్యుపెన్సీ జరుగుతుంది. ఈ 10,000 ఆర్పిఎం అనేది ఇంజిన్లో ప్రతి ఆర్పిఎంలో కూడా ఒక రెగ్యులేటరీ టెంపరేచర్ వస్తుంది. ఆ టెంపరేచర్ తోటే ఇది ఈ నానో మెటల్ ఇంజిన్లోకి వెళ్ళి ఇంజిన్లో ఇంటర్నల్గా సెట్టింగ్ జరుగుతూ ఉంది. నానో కోటింగ్గా కోటెడ్ మెటీరియల్గా ఇంజిన్లో ఫంక్షన్ అవుతుంది. సో ఈ విధానాన్ని మనం రన్నింగ్ ఎక్స్పీరియన్స్ తీసుకోవచ్చు. ఒకసారి మనం యాంటీ-డాట్ చేయగానే ఆటోమేటిక్గా వెహికల్ స్మూత్నెస్ పెరుగుతుంది. ఇంజిన్ నాయిసెస్ ఏమైనా ఉంటే తగ్గుతాయి. ఇంజిన్ క్లీనింగ్స్, ఇంజెక్టర్ లాంటి క్లీనింగ్స్ కూడా అవసరాలు కూడా తగ్గిపోతాయి. అండ్ ఇంజిన్ ఆయిల్ యొక్క లైఫ్ టైం అనేది అద్భుతంగా పెరుగుతుంది. సో వీటన్నిటి ద్వారా ప్రతి వాహనదారుడు కూడా అద్భుతమైన విలువల్ని పొందుతాడు. వాహనదారుడు ప్రతి ఖర్చుని కూడా కంట్రోల్ చేసుకునే ప్రయత్నం అయితే జరుగుతుంది. సో వాహనదారులందరికీ కూడా ఇది ఒక విజ్ఞప్తి. ఇదే విధంగా అనేక టెక్నాలజీ ఇన్నోవేషన్స్ కూడా మీకు అందించే ప్రక్రియ అయితే మా సుందర్ ఇన్నోవేషన్స్.com వెబ్సైట్ ద్వారా మీకు అందుబాటులోకి తీసుకుంటాం. ప్రతి ఒక్కటి కూడా మీరు వెబ్సైట్ ద్వారా డైరెక్ట్గా పర్చేజ్ చేయొచ్చు. అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడికైనా సరే ఈ ప్రోడక్ట్ డెలివరీ జరుగుతుంది.